ఏమైంది మామ? మా మనోభావాలు దెబ్బతిన్నారు. ఎందుకురా? తెలంగాణ గీతం రాయించారు మన రేవంత్ రెడ్డి గారు, ఓకే. ఆ, పాట పాడించారు. ఆ. కానీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారిని పెట్టారు. ఏమైంది పెడితే? ఈజ్ ఫ్రమ్ ఆంధ్రారా. ఏయ్, ఎస్. ఒక ఎట్ ఆంధ్ర సపోర్ట్ చేయాలి వ్యక్తి అర్థం కావట్లేదు. తెలంగాణ ఒక పాటకి మ్యూజిక్ ఎట్ట కొట్టిస్తాడంట? హాయ్ మామా, నువ్వు ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు తెలిసిపోవాలి మనకి. మన మధ్యలో చిచ్చు పెట్టుకోవాలి మనమే. హాయ్, హలో శ్రీనివాస్. ఈ రోజు లైవ్ తగలబడిపోద్ది. అది సీరియస్ వార్నింగ్. సరే, రచ్చ అయితే ఇది మావా. సో కీరవాణి గారితో పాడిచ్చారు. సో కీరవాణి గారు ఫ్రమ్ ఆంధ్ర, బట్ దాన్ని సపోర్ట్ చేసేటోళ్ళేమో అంటే నచ్చిన వాళ్ళు ఏమంటారు అంటే పాస్ట్ 30 years నుంచి ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మొన్నటి వరకు లాస్ట్ 10 ఏళ్ల క్రితం కూడా మనందరం ఒక రాష్ట్రమే. ఓకేనా? ఆ తర్వాత పుట్టినోడు కాదు, ఆ తర్వాత పుట్టిన సంగీతం కాదు, ఆయనకి తెలంగాణ గురించి తెలియంది కాదు. సో ఉంటది కదా, 30 ఏళ్ళు తెలంగాణలో ఉన్నాడు కాబట్టి, హైదరాబాద్ లో ఉన్నాడు కాబట్టి ఆయనకి హక్కు ఉంది అని కొంతమంది. ఓకే, సో అట్లా నడుస్తుంది. కొంతమంది ఏమంటారంటే ఆంధ్రోళ్ళు, నా మాటలు కాదు ఇది, జస్ట్ కామెంట్స్, నేను చూసిన కామెంట్స్, విన్న వార్తలు అది చెప్తున్నా. కొంతమంది ఏమంటారంటే ఆ వీడియో కిందకి వెళ్ళి కామెంట్ చదువు, ఏముంటుంది ఇప్పుడు వద్దు కానీ. సో కొంతమంది ఏమంటున్నారంటే, అదే చెప్తున్నా నేను, మామ. లైక్ ఇస్తలేరా పాపం, ఒక్కడే ఏందని ఇస్తాడు. అంటే ఆ తర్వాత ఏంటి మనం దిగజారిపోతున్నాం రోజు రోజుకి. రేపు సిల్వర్ ప్లే బటన్ వస్తే ఫస్ట్ చెప్పేది విజయ్ శ్రీనివాస్ కే కదా. విజయ్ శ్రీనివాస్ అని రాపిస్తుంది దాని మీద. అయితే ఫస్ట్ విజయ్ శ్రీనివాస్ ఫోటో పెడతా కదా. థ్యాంక్ యూ. ఈ లైక్ కోసం నేను చెప్పాల్సి వస్తుందా. సో కొంతమంది ఏమంటారంటే ఆంధ్రోళ్ళు ఎట్లుంటారు, ఆంధ్రోళ్ళు ఏమంటారు, ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు ఒక రకమైన ట్రోల్ నడిచింది కదా. ఎలక్షన్ నువ్వు ట్రెండ్ ఫాలో అవ్వనుకో అంటే ట్విట్టర్ లో నడుస్తూ ఉంటాయి ఇలాంటి రచ్చలన్నీ. ఏం టైం పాస్ కాని వాళ్ళు, నాలాంటి వాళ్ళు అందులో కూర్చొని చూస్తూ ఉంటారు అనమాట. చేసేటోళ్ళు ఇంకా చాలా ఖాళీగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం పెడతారంటే, సో తెలంగాణ అప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, ఆంధ్రాలో ఎలక్షన్లు వస్తే సగం హైదరాబాద్ ఖాళీ అయింది, రేపొద్దున మా ఆంధ్ర డెవలప్ అయితే మీ పరిస్థితి ఏంట్రా అన్నట్టుగా పెట్టారు అనమాట మనల్ని. తెలంగాణ యాక్చువల్లీ వాళ్ళకి డెవలప్మెంట్ లేకనే కదా మన మన రాష్ట్రంలో పడింది. సో వలస వచ్చిన వాళ్ళు కూడా వలస వచ్చినట్టు ఉండరు వాళ్ళు. ఇది మాదే, సరే ఎవరిది కాదు, ఇది ఇండియా అని ఒప్పుకుంటాం, కానీ వాళ్ళు అనే మాటలు అలా ఉంటాయి అనమాట. మేము లేకపోతే హైదరాబాదే లేదు అన్నట్టు. నవాబులు వీళ్ళంతా పిచ్చోళ్ళు. ఇంకొకటి చెప్పాలంటే, నువ్వు ఉండబట్టి మా తెలంగాణ యువతకు ఉద్యోగాలు లేవు కదా. చెప్పుకోవాలి, నువ్వు పోతే ఇంకొక 10 మంది అందులోకి వెళ్తారు. అదే అంటున్నా, ఇప్పుడు నువ్వు వలస వచ్చిన కూలోడివి, సో నువ్వు కాకపోతే బీహార్ నుంచి తెప్పించుకుంటావు కూలోళ్ళని. సరే, ఇది ఇప్పుడు మనం లేపాల్సిన టాపిక్ కాదు. ఇది ఎందుకు వచ్చిందంటే, ఇలాంటి బుద్ధున్న ఆంధ్రోళ్ళు ఇప్పుడు బానే ఉంటారు. ఇప్పుడు ఏమంటారు, అందరం మనమంతా సమానం, సోదరులు, అన్నదమ్ములు అని ఇప్పుడు అంటారు, ఏది కీరవాణికి సపోర్ట్ చేయడం కోసం. కానీ తర్వాత ఏమంటారంటే, మీకు తెలంగాణ గీతం కావాలంటే మా ఆంధ్రోడు కావాల్సి వచ్చింది అన్నమాట అంటారు అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ బుద్ధి ఉన్నది ఆంధ్రోళ్ళకి అన్నట్టుగా కొన్ని కామెంట్స్. ఓకే, ఇంకొన్ని కామెంట్స్ ఏంటంటే, మొన్న ఆస్కార్ వచ్చింది కదా కీరవాణికి. సో కీరవాణి గారికి ఆస్కార్ వచ్చినప్పుడు ఆ పాట నాటు నాటు వచ్చేసి ప్యూర్ తెలంగాణ యాసలో ఉంటది. తెలంగాణ యాసలో ఉందని మనం చాలా ఆనందపడి, తెలుగోడికి ఆస్కార్ వచ్చిందని మనం కూడా ఆనందపడ్డాం. సో తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా ఆనందపడ్డాం. సో అప్పుడు ఆయనకు ఆస్కార్ వస్తే మావోడు మావోడు అన్నారు. ఇప్పుడు పాట కొడుతుంటే మావోడు కాదంటున్నారా ఆ తెలంగాణ వాళ్ళని ఇంకొంతమంది కామెంట్స్. ఓకే, అంటే ఎవరికి నచ్చిన కామెంట్లు వాడు చేస్తాడు. సో ఇన్ని రకాలు ఉన్నారు.
నువ్వేమంటావు దీనికి? దీనికి మీరేమంటారు సార్?